అశోక్ నగర్ చౌరస్తా దగ్గర అందరం నిరుద్యోగులం ఏకమయ్యి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయ్యి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేరు. కాకపోతే ఈ మొన్న ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 5,000 కానిస్టేబుల్ ఫిలప్ చేస్తామని చెప్పారు. అది కరెక్ట్ కాదు. గత డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు కానీ మన సివి ఆనంద్ గారు కానీ 19,000 ఖాళీలు ఉన్నారని చెప్పారు. 19,000 ఖాళీలు ఫిలప్ చేయాల్సిందే. అలాగే ఏజ్ సడలింపు కానిస్టేబుల్ది 36కు, ఎస్ఐకి 38కు ఖచ్చితంగా సడలింపు చేయాల్సిందే. ప్రభుత్వం డిలే చేసింది నోటిఫికేషన్. డిలే చేసుకోవడంతో పాటు 5,000 అనడం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. 5,000 నుంచి 19,000 ఖాళీలు ఫిల్అప్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 5,000 ఏంటంటే ఇప్పుడు కొన్ని వేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మూమెంట్లో కొన్ని వేద్దామని చూస్తున్నారు. అప్పటిలాగా లేరు. నిరుద్యోగులు గొర్రెలు గారు అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఫిల్అప్ చేయవలసిందిగా కోరుతున్నాం.